హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి స్వీట్ నారింజ వెరైటీ. ఇది చూసారు కదా, మనం అయితే గతంలో మనకి తెలిసిన నారింజ అయితే వడ్లమూడి నారింజ. అదైతే మనకి కాయడానికి అయితే 3 నుంచి 4 ఏళ్ళు అయితే పడుతుంది. ఇదైతే స్వీట్ నారింజ, మనకి 2 సంవత్సరాలకి అయితే వస్తుంది. ఇది చూసారు కదా, ఇలా అయితే ఇంకా పెద్ద సైజ్ అయితే వస్తుంది. మనం జ్యూస్ కూడా బాగా వాడుకోవచ్చు. మన వడ్లమూడి నారింజలాగా అయితే చెట్టు అంతా ముళ్ళు అయితే ఉండవు. ఇదైతే తక్కువగా మనం హ్యాండిల్ చేయడానికి కూడా బాగుంటుంది. వడ్లమూడి నారింజ చెట్టులాగా అయితే బాగా పెద్ద చెట్టు అయితే అవ్వదు. ఇదైతే తక్కువ హైట్ హ్యాంగ్ అవుద్ది. చూసారు, చాలామంది అయితే మేము 1 ఇయర్ ప్లాంట్ అయితే తీసుకున్నామండి. 1 ఇయర్ ప్లాంట్కి ఇంకా ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అనేది ఏమీ లేదు, స్టార్ట్ అవ్వలేదు. వస్తున్నాయి కానీ రాలిపోతున్నాయి అంటున్నారు. అలా కాకుండా కొంతమంది ఏంటంటే 1 ఇయర్ ప్లాంట్ తీసుకున్నా కానీ తొందరగా రావాలంటారు. 1 ఇయర్ ప్లాంట్ ఏంటంటే ఫస్ట్ మీరు ప్లాంట్ అయితే గ్రో చేసుకోవాలి. 2 ఇయర్స్ అనేది బాగా ప్లాంట్ అనేది గ్రో చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా ఫ్రూట్ కన్నా ఏమైనా ఫ్లవరింగ్ ఏమైనా వస్తే కనుక మీరే తీసేసి ఫస్ట్ చెట్టు అనేది పెంచాలి. ఫస్ట్ ఏంటంటే కాయ మోసే బరువు అయితే చెట్టుకి అయితే ఉండాలి. అంతలాగా కొమ్మ తయారవుతేనే కానీ మనకి ఫ్రూట్ అనేది పెద్ద సైజ్ అయితే రాదు. ఈ ప్లాంట్ అయితే 3 ఇయర్స్ అయితే గ్రో చేసింది. ఇప్పుడు చూసారు కదా, ఇక మీరు ఎలా అయితే గ్రో చేసుకోవచ్చు మీరు కూడా. నెక్స్ట్ ఏంటంటే మీరు ప్లాంట్ 1 ఇయర్ ప్లాంట్ తీసుకుని పెద్ద పాట్లు అయితే వేస్తారు. అలా పెద్ద పాట్లు అయితే వేయకూడదు. పాట్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. 2 ఇయర్స్కి ఒకసారి, 3 ఇయర్స్కి ఒకసారి అలా చేంజ్ చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే కాయ కూడా సైజ్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, ఇదిగో మనకి జ్యూస్ కూడా చాలా బాగుంటుంది. ఇది వెరైటీ ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇలా అయితే వస్తాయి. ఇదిగోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీ హర్ష గార్డెన్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.